they will call J2SE అని కూడా అంటారు. SE అంటే it stands for Standard Edition. SE stands for Standard Edition. So what are provided in this edition? దీంట్లో మనకి ఏముంటాయంటే ఈ స్టాండర్డ్ ఎడిషన్ లో కోర్ జావా కాన్సెప్ట్స్. కోర్ జావా కాన్సెప్ట్స్. కోర్ జావా అంటే బేసిక్ జావా కాన్సెప్ట్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అంటాడు. బేసిక్ అవన్నీ కూడా మనకి దీంట్లో ఉంటాయి. Of course, I will tell what is object-oriented programming. Along with that, you will have something like collections, which are important. Dintho paatu AWT, similarly swings, networking package, dintho paatu JDBC, database programming అంటాడు. సో ఇవన్నీ కూడా మనకి కోర్ జావాలో అంటే స్టాండర్డ్ ఎడిషన్లో ఉంటాయి. లైక్ ఎక్సెప్షన్స్, థ్రెడ్స్, ఇవన్నీ కూడా మనకి కోర్ జావాలో ఉంటాయి. దట్ ఈజ్ స్టాండర్డ్ ఎడిషన్ అంటే. నెక్స్ట్ వన్ వీ కాల్ ఇట్ లైక్ జావా డబల్. జావా డబల్ దీన్ని వీ విల్ ఆల్సో కాల్ ఇట్ లైక్ J2EE అని కూడా అంటారు. డబల్ఈ అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అని చెప్పి అంటారు. డబల్ఈ అంటే ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అని చెప్పి అంటారు. అంటే ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అన్నప్పుడు ఇది మనం దేనికి యూజ్ చేస్తామంటే ఇది యూజ్డ్ ఫర్ బిల్డింగ్ వెబ్ అప్లికేషన్స్. ఎక్కువగా వెబ్ అప్లికేషన్స్కి యూజ్ చేస్తాం. ఇది స్టాండర్డ్ ఎడిషన్ దగ్గరకు వచ్చేవాడికి యూజ్డ్ ఫర్ బిల్డింగ్ networking and like desktop applications. చెప్పాను కదా, desktop applications, the applications installed and run on single computer. One minute. The applications which are installed and run on single computers, desktop applications. That's it. But ikkada vachevadiki we have something like web applications. It is used for building them. At the same time, ikkada manaki when we go for J2EE, here it contains ikkada manaki em untayante it includes the technologies. It includes the technologies like servlets, JSPs, etc. And frameworks like మీరు డోంట్ వరీ అబౌట్ దెమ్. ఈ టెర్మినాలజీ అంతా మీకు కొంచెం న్యూ, బట్ ప్రతి ఒక్కటి మీరు చాలా క్లియర్గా నేర్చుకుంటారు. ఫ్రేమ్వర్క్స్ లైక్ హైబర్నేట్, స్ప్రింగ్, ఇలాంటివన్నీ కూడా మనకి దీంట్లో ఉంటాయి. టు బిల్డ్ వెబ్ అప్లికేషన్స్, జావా బేస్డ్ అప్లికేషన్స్, వీ కెన్ యూజ్ దిస్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్. Java component is Java ME అంటాడు, which stands for J2ME అని కూడా అంటాము. అంటే we call it like a micro or mobile edition అంటాం. అంటే ఈ ఎడిషన్ అనేది యాక్చువల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ మొబైల్ అప్లికేషన్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ మొబైల్ అప్లికేషన్స్. దీనికోసం మనం ఈ ఎడిషన్ని యూజ్ చేస్తాం. We have the fourth one available, that is Java FX అని చెప్పి అంటాం. Java FX. So ఈ ఎడిషన్ అనేది it is used to create high-end animations and graphics. High-end animations and graphics using Java
we can create them like this. So totally when we work with Java software, these are the things available. కాకపోతే ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో విల్ బి ఇన్స్టాలింగ్ జావా ఎస్సీ. ఇక్కడ మనం నేర్చుకునేవి రెండు, జావా డబల్ అండ్ జావా ఎస్సీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ హౌ టు ఇన్స్టాల్ జావా. జస్ట్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఫస్ట్ ఐ విల్ టైప్ లైక్ జావా ఎస్సీ డౌన్లోడ్ అంటాం, SE8 డౌన్లోడ్. యు గో ఫర్ SE8. ఎందుకంటే SE8 అన్నప్పుడు ఇది JDK వర్షన్ అనమాట. SE8 అంటాం, యు డౌన్లోడ్ ఇట్. అంటే వీ హ్యావ్ ద లేటెస్ట్ వర్షన్ 14 అవైలబుల్, బట్ మినిమం స్టేబుల్ వర్షన్. ఓకేనా, మనం హ్యాపీగా రన్ చేసుకోవచ్చు JDK8. మీకు నేను 14 కాదు కానీ 12 చూపిస్తాను, ఎక్కడంటే ఫ్రేమ్ వర్క్స్ దగ్గర చూపిస్తాను. బట్ బేసిక్ కోడ్ జావాకి మనకి ఎడిషన్ సరిపోతుంది. సో జస్ట్ ఐ విల్ క్లిక్ హియర్. ఫస్ట్ లింక్ ఉంటుంది కదా oracle.com అని, జస్ట్ ఆ లింక్ని క్లిక్ చేసుకుంటాం. సో వన్స్ ఐ క్లిక్ ద లింక్, ఐ విల్ స్క్రోల్ డౌన్ హియర్. ఇక్కడ నేను స్క్రోల్ చేసుకుంటాను. స్క్రోల్ చేస్తున్నప్పుడు యూ కెన్ సీ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ జావా. ఈ SE8కి సంబంధించి మీకు డిఫరెంట్ వర్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో వాట్ ఎవర్ ద ఎడిషన్ యూ వాంట్, జస్ట్ దాన్ని మీరు అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ విండోస్ x86 అంటాడు, అంటే 64 బిట్, 32 బిట్, 64 అంటే 64 బిట్ ఎడిషన్. బట్ కామన్గా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. విండోస్ i586 అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఐ విల్ సెలెక్ట్ ఇట్. కాకపోతే ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ అగ్రిమెంట్స్ అంటుంది, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనం డౌన్లోడ్ అంటాం. వన్స్ వీ సెలెక్ట్ డౌన్లోడ్, ఇప్పుడు మన కంట్రోల్ ఎక్కడికి వెళ్తుందంటే ఆర్కిల్ సర్వర్కి వెళ్తుంది. ఇక్కడ మనకి అకౌంట్ ఉంటేనే మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటాం. బట్ నో ప్రాబ్లం, మీకు అకౌంట్ లేకపోతే నో ప్రాబ్లం. నేను సాఫ్ట్వేర్ని స్కైప్లో అటాచ్ చేస్తాను, యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, ఇప్పుడు నాకు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది. ఇట్ ఈస్ 155 MB స్పేస్ తీసుకుంటుంది, 155 MB స్పేస్ తీసుకుంటుంది, నో ప్రాబ్లం. అయితే దీనికంటే ముందు నేనేం చేస్తానంటే, ఐ హ్యావ్ సమ్ ఓల్డ్ వర్షన్ ఆఫ్ జావా అవైలబుల్, దాన్ని డిలీట్ చేస్తాను. ఐ విల్ అన్ఇన్స్టాల్ ద ఓల్డ్ వర్షన్, JDK7 అని ఉంది, దాన్ని నేను అన్ఇన్స్టాల్ చేస్తాను. ఎందుకంటే నవేడేస్ విల్ బి వర్కింగ్ విత్ లేటెస్ట్ వర్షన్ ఉంది. అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్. కాకపోతే ఇన్స్టాలేషన్ మాత్రం మీరు వీడియో చూసుకుంటూ ఎలా చేయాలనేది చూడండి. మీకు సాఫ్ట్వేర్ స్కైప్లో అటాచ్ చేస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని వర్క్ చేయండి. సో ఇక్కడ నాకు జావా 7 వర్షన్ ఉంది, దాన్ని నేను డిలీట్ చేస్తాను. మినిమం స్టేబుల్ వర్షన్, ఈవెన్ మనము హైబర్నేట్ ఇలాంటివి వర్క్ చేసేవాడు కూడా 8తో మనం హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం అడ్వాన్స్డ్ ఇది కావాలంటే మనం 12 కానీ ఇవన్నీ యూజ్ చేసుకుంటాం, నో ప్రాబ్లం. ఏ వర్షన్ అయినా మనకి ఓకే. ఓకే, ఇది యాడ్ అయింది. నేను మీకు దీన్ని స్కైప్లో అటాచ్ చేస్తున్నాను, ఈ JDKని. లైక్ డౌన్లోడ్స్లో అటాచ్ చేస్తాం. మీరేం లేదు, దాని మీద రైట్ క్లిక్ చేసి సేవ్ యాజ్ అని చెప్పి సిస్టంలో సేవ్ చేసుకోండి. వన్స్ డన్ డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ అది ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తుంది. సో హౌ ఐఎమ్ డూయింగ్ ద ఇన్స్టాలేషన్, మీరు కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో కండి. నేను ఇన్స్టాలేషన్ ఎలా చేస్తాను, మీరు కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో కండి.
Okay, now I will start installation. ఇప్పుడు చూడు, మనం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు యూ కెన్ సీ ద ఇమేజ్ లైక్ దిస్. మనకి అది ఎలా కనిపిస్తుంది అంటే జేడీకే సాఫ్ట్వేర్ ఇలా ఉంటుంది. జేడీకే 8U261 సమ్ హాట్ కప్ ఆఫ్ కాఫీ. జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. ఇట్ విల్ స్టార్ట్ ద ఇన్స్టాలేషన్. డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ అంటుంది. ఎస్ అనండి. నో ప్రాబ్లం, వీఆర్ ఇన్స్టాలింగ్ ఇట్. దీన్ని మనం రన్ చేస్తాం. సో దిస్ విజార్డ్ విల్ గైడ్ యూ త్రూ ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంటుంది. ఎలా ఇన్స్టాల్ చేయాలి మొత్తం చెప్తుంది అంటుంది. ఓకే, నో ప్రాబ్లం. సో నేను కొంచెం జూమ్ చేస్తాను మీ కన్వీనియన్స్ కోసం. కొంచెం జూమ్ చేస్తాను. ఓకే, నౌ వన్స్ ఇట్ ఈస్ డన్, ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. Once you click the next button, it will start installing the product. So first it will install a folder called JDK, Java Development Kit అంటాడు. It will install a folder. Default location చూసుకోండి, program files, Java, and then this location it will save. Okay, నాకు default location ఓకే, నేను నెక్స్ట్ అని క్లిక్ చేస్తాను. Now it will start installing the Java product for me. దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ అన్ని కూడా it will start the installation. Okay, once it is installed, then it is going to install another folder. What is that? Is JRE. Okay, now ఇది కూడా ఎక్కడ వస్తుందంటే జావా అనే ఫోల్డర్లో ఇన్స్టాల్ అవుతుంది. నో ప్రాబ్లం, ఐ విల్ క్లిక్ ద నెక్స్ట్ బటన్. సో జావా కంప్లీటెడ్ 25 years, 1995-2000. Number 1 application development platform. Okay, once it is done, now it was installed successfully. ఇప్పుడు చూడండి ఎక్కడ ఇన్స్టాల్ అయిందంటే ఈ ప్రోడక్ట్ లైక్ సి డ్రైవ్, ప్రోగ్రామ్ ఫైల్స్ x86 జావా అనే ఫోల్డర్లో ఇన్స్టాల్ అయింది. వెన్ యూ ఓపెన్ ద ఫోల్డర్, ఓకే ఇంకా నేను దీన్ని డిలీట్ చేస్తాను. వెన్ యూ ఓపెన్ ద ఫోల్డర్, వీ హ్యావ్ 2 things అవైలబుల్. 2 folders ఉంటాయి, JDK, JRE అని చెప్పి. I will tell you the difference between JDK and JRE. అంటే మనకి ఏది కావాలంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. JDK కావాలంటే JDK, JRE కావాలంటే JRE, ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. సో JDK అన్నప్పుడు ఈ ఫోల్డర్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే దిస్ ఫోల్డర్ ఈజ్ యూజ్డ్ ఫర్ డెవలప్మెంట్ పర్పస్. అంటే మీనింగ్ ఏంటి? దట్ ఈస్ టు బిల్డ్ an application, creating a Java program, compile, test and run అన్ని చేయాలన్నప్పుడు we will use it.
అంటే ఇప్పుడు నేను ఒక జావా ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను. జనరల్లీ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వన్స్ we create a program, we will compile and execute it. We will compile and execute it. So I will create a program and I will compile and execute the program. Then we will use this edition. So ఈ జనరల్గా ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే యూజ్ ఇట్ ఎట్ డెవలపర్ సైట్. అంటే అప్లికేషన్ డెవలపర్స్ దగ్గర మనం జేడీకేని యూజ్ చేస్తాం. జేఆర్ఈ అనేది మనం దేనికి యూజ్ చేస్తామంటే దిస్ ఫోల్డర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ పర్పస్ అంటారు. ప్రొడక్షన్ పర్పస్ అంటే ఏం లేదు, దట్ ఈస్ ఇంప్లిమెంటేషన్, దట్ ఈస్ టు రన్ ద అప్లికేషన్. ఇంకా నేను ప్రోగ్రామ్ నేమ్ కంపైల్ చేయని ఏం చేయండి. వన్స్ ఐ క్రియేట్ ఏ జావా ప్రోగ్రామ్, ఆల్రెడీ మన దగ్గర దాన్ని కంపైల్ చేస్తుంటారు, డైరెక్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేయడం అంతే. సో ఈ జేఆర్ఈ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ ఎట్ కస్టమర్స్ సైట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఏ యూజర్ హ్యాస్ కమ్ టు మీ. నా దగ్గర ఒక బ్యాంకింగ్ యూజర్ వచ్చాడు. నా దగ్గరకు ఒక యూజర్ వచ్చాడు, ఒక బ్యాంకింగ్ యూజర్. మా బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఇంప్లిమెంట్ చేసేదానికి యూ ప్లీజ్ బిల్డ్ ఎన్ అప్లికేషన్ అన్నమాట. ఒక అప్లికేషన్ని బిల్డ్ చేయమన్నమాట. ఓకే, వీ స్టార్టెడ్ బిల్డింగ్ ద అప్లికేషన్. అంటే ఐఎమ్ ద ప్రోగ్రామర్ కాబట్టి నేనేం చేస్తాను, ఐ విల్ రైట్ ద ప్రోగ్రామ్, ఐ విల్ కంపైల్ ద ప్రోగ్రామ్, అంటే ఎర్రర్ చెకింగ్ ఇవన్నీ చేస్తాం. we will test the program and we will execute. అన్నీ మనం చేయాలి. ఒకసారి టెస్ట్ చేయాలి అది వర్క్ అవుతుందా లేదా, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ టెస్ట్ చేయాలి. సో I will write the program, I will compile the program, I will test the program and everything I will check. Once it is completely okay, then only I will give the product to customer. మరి కస్టమర్కి ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత నో కంపైలేషన్, నథింగ్. కస్టమర్ ఏం చేస్తాడు, డైరెక్ట్లీ హీ విల్ రన్ ద అప్లికేషన్. వాడు కంపైల్ చేయడం ఏమీ ఉండదు, డైరెక్ట్గా అప్లికేషన్ని రన్ చేయడం మాత్రమే వాడు చేసేది. సో కస్టమర్ విల్ నాట్ కంపైల్ ద ప్రోగ్రామ్ ఆర్ నాట్ టెస్ట్ ద ప్రోగ్రామ్. కానీ వాడికి జేడీకే ఫోల్డర్ కాదు, హీ విల్ యూజ్ జేఆర్ఈ ఓన్లీ. వాడు జేఆర్ఈ అనే ఫోల్డర్ని యూజ్ చేస్తాడు. అంటే డెవలపర్స్ కోసం ఈ ఫోల్డర్, యూజర్స్ కోసం ఈ ఫోల్డర్, like that they have given. అంటే యాక్చువల్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. మీకు నేను చెప్తాను ఎలా అంటే జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్, జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూడండి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ డయాగ్రామ్. డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను how the Java program executes. I will explain it in the form of a diagram. Okay. First what I will do is, suppose that I have created one Java program. The program name is sample.java. I have created a Java program. The program name is sample.java. So whatever the program we create, we call it source code. Generally, a programming language line manam create chese program ni we call it source code. So once the program is created, so what we will do, we will compile the program. Once the program is created, what we'll do, we will compile the program. So when we compile the program, normal programming languages lo compiling ante enti, converting our program into machine code. Okay na, normal programming languages lo compiling ante converting our program into machine code. But in Java what happens is, when I compile the program, the compiler will create a special file called
sample.class file. Compiler ఏం చేస్తుందంటే జావాలో it will create a special file. Machine code create చేయదు. Java compiler does not create machine code, but it will create a program called bytecode అనేది create చేస్తుంది. So once this bytecode is created, I can copy the bytecode and execute the bytecode on any operating system. ఈ bytecode ni I can copy it on either Linux operating system, I can copy it on Windows operating system, లేకపోతే Apple వాడి Mac operating system, any operating system I can execute. Any operating system I can execute. అందుకే దీన్ని ఏమంటా అంటే they will call it Java as platform independent language అంటాడు. నేను చెప్పాను నిన్న platform independence. What is platform independence? Solaris. Sun Microsystems వాళ్ళు బిల్డ్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ Solaris. So what is platform independence? Platform independence means first we will create a Java program. Our program we call it the source code. ఈ ప్రోగ్రామ్ ని మనం కంపైల్ చేస్తాం. కంపైల్ చేసినప్పుడు compiler will create a special file called bytecode అంట. And this bytecode I can copy the bytecode and I can execute the bytecode on any operating system. So that's why we call it platform independence. దీన్నే మనము platform independence అని చెప్పి అంటాం. దీన్నే మనం ఏమంటామంటే we call it platform independence. I will write the point here. So what is platform independence? Java kunde oka main advantage idi. What is platform independence means the Java program compiled on one operating system can be copied and run on any operating system. We call it platform independent. ఒక OS మీద కంపైల్ చేసిన ప్రోగ్రామ్ ఏ OS మీదైనా మనం కాపీ చేసి రన్ చేస్తే we call it platform independent అంట. But one thing we have to remember here is if I want to అంటే ఇప్పుడు మనకి బైట్ కోడ్ అనేది క్రియేట్ అయింది. ఈ బైట్ కోడ్ ని సపోజ్ I want to execute the bytecode. ఈ బైట్ కోడ్ ని సపోజ్ I want to execute the bytecode. If I want to execute the bytecode, ఈ bytecode ని execute చేయాలంటే మనం ఏం చేయాలంటే we have to use a special software. దాన్ని మనం ఏమంటాం అంటే we call it JVM అంటాం. To execute the bytecode, we need a special software that is JVM. So what is JVM? ante I will tell you. What is JVM ante I will tell. Actually what is JVM అన్నప్పుడు ఇక్కడ మనం ఏం చెప్తామంటే like JVM stands for Java Virtual Machine అంటాం. అంటే what it will do? JVM converts our bytecode. మనం కంపైల్ చేసినప్పుడు we'll get the bytecode. ఈ bytecode అది ఏం చేస్తుందంటే it converts into machine code and executes it. Whatever the bytecode we create, then it will convert the bytecode into machine equivalent code and executes it. Hello? It converts our bytecode into machine equivalent code and executes it. అంటే
everything I will show. Manam programming like chusam prati okati, but this is what platform independence. So whatever the Java program we create, dani manam source code antam. Once the source code is created, we will compile the program. అప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే నార్మల్ లాంగ్వేజ్ ఇట్ విల్ క్రియేట్ మెషిన్ కోడ్ బట్ ఇన్ జావా ఇట్ క్రియేట్స్ బైట్ కోడ్. Once the byte code is created, using a program called JVM, we will convert the byte code into machine code and we will execute it. So, this byte code anedi, it can be executed on any operating system. So that's why we call it what? Platform dependence and చెప్పి అంటాం. ఓకే, సో దట్స్ వాట్ మనకి అలా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి యాక్చువల్లీ ఇక్కడ చూడండి, అంటే ఈ టెర్మినాలజీ మీరు కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. బట్ అంటే నో నీడ్ టు బై హార్ట్, ఇవి మనం రెగ్యులర్గా వాడే టెర్మినాలజీ కాబట్టి నో నీడ్ టు బై హార్ట్. ఐ విల్ టెల్ హియర్ JDK వర్సెస్ JRE వర్సెస్ JVM. Special symbols రాకూడదు. VS. Let us see what are these terminologies. JDK stands for Java Development Kit. Okay na? JDK stands for Java Development Kit anta. So what is Java Development Kit? So what is Java Development Kit means? Now see, JDK stands for so what it includes? It contains or it provides a set of tools for compiling and running a Java program. Any programming language, once you create a program, we have to compile and execute it. ఆ కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసే టూల్స్ మనకి దేంట్లో ఉంటాయంటే JDKలో ఉంటాయి. Now what is JRE? See here. JRE stands for Java Runtime Environment. So what JRE contains? Ante it provides the Java libraries that are used in a Java program. And ivi ela ante, like you have header files in C language, right? stdio.h, conio.h, string.h, math.h. like that మనకి ఎలా అయితే అక్కడ header files అనేవి ఉన్నాయో, ఇక్కడ it provides a set of Java libraries అంటాడు. వీటిల్నే మనం జావాలో ఏమంటామంటే we call them packages అంటాం. అక్కడ హెడర్ ఫైల్స్ అంటాం, ఇక్కడ ప్యాకేజెస్ అంటాం. ఆ ప్యాకేజెస్ అన్ని కూడా దే ఆర్ అవైలబుల్ అండర్ JREలో ఉంటాయి. నెక్స్ట్ వన్ JVM అంటే ఆల్రెడీ ఐ సెడ్ what is JVM? JVM stands for Java Virtual Machine. So what it will do? It converts the JVM. It converts the Java bytecode into machine code. Java bytecode ni machine code kinda convert chesi execute చేస్తుంది. These are the three things that are available. అంటే ఇప్పుడు చూడండి నేను దీన్ని ఒక డయాగ్రామ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ వన్, ఇది ఒక కాంపోనెంట్. ఓకే, అండ్ ఇన్సైడ్ I will write this, and then here we have JVM. ఇలా తీసుకున్నాం.
దీంట్లో మనకి ఇన్నర్ మోస్ట్ కాంపోనెంట్ వచ్చి JVM. The innermost component is JVM. So what JVM will do? Mali JVM ఏం చేస్తుంది? It is used to execute bytecode. JVM executes the bytecode. This is what the duty of a JVM. JVM అనేది it is part of JRE. అదేం సెపరేట్ కాంపోనెంట్ కాదు, ఇది మనకి JRE లో ఉంటుంది. So what JRE contains? What JRE contains? Ante JRE contains what? It contains a set of class libraries. It contains a set of libraries or class libraries antamu. వీటిల్నే మనం packages అని కూడా అంటాం. So JRE contains class libraries and JVM. And JRE అనేది it is a part of JDK. JRE is a part of JDK. So what JDK contains? JDK contains JRE and a set of tools for compiling and running a Java program. సో లైక్ దిస్ ఇలా మనకి ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే మనకి ఇన్నర్ మోస్ట్ కాంపోనెంట్ వచ్చి JVM అండ్ JVM ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ JRE అండ్ JRE ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ JDK. ఇలా దిస్ ఈజ్ హౌ ద ఆర్కిటెక్చర్ విల్ బి. ఆర్కిటెక్చర్ అనేది మనకి ఇలా ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి, మీకు ఫోల్డర్లో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ JDK అనే ఫోల్డర్ ఉంది కదా, వీ హ్యావ్ ద JDK ఫోల్డర్. దీంట్లో చూసారా JRE అని ఉంది, JDKలో JRE. దీంట్లో మనకి LIBలో JVM ఉంటుంది అన్నమాట. సో లైక్ దట్ ఇంటర్నల్లీ దే ఆర్ కంటైన్డ్ ఇన్సైడ్ వన్ అనదర్. బట్ నో నీడ్ టు వరీ అబౌట్ దెమ్. వాటి గురించి మీరేం వరీ కావద్దు. సో వీ విల్ సీ దెమ్ ఎవ్రీథింగ్ వన్స్. అంటే మీకు న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి లాంగ్వేజ్ కొంచెం కొత్తగా ఉంటుంది నేర్చుకునేటప్పుడు. బట్ వన్స్ ప్రోగ్రామింగ్ స్టార్ట్స్ ఎవ్రీథింగ్ విల్ బీ ఈజీ. Once programming starts, everything will be easy. ఇలా ఉంటుంది. Okay, first I will be attaching the images here. ఇక్కడ నేను images అటాచ్ చేస్తాను డెస్క్టాప్ లో. These two files I will be attaching. Okay, now see here. Program execution process చూసాము. అలానే వీసా, వాట్ ఈస్ ద సెకండ్ వన్? JDK వర్సెస్ JRE వర్సెస్ JVM. ఇవి చూసాం. బోత్ వీసా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డయాగ్రామ్. Now let us see the Java programming environment. So whenever we install Java, what are provided? Java software ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఏమేం ప్రొవైడ్ చేస్తుంది? సో ఇక్కడ వాడు ఏం చెప్తాడంటే Java software mainly contains two things. What are they means? ఒకటి JDK, ఇంకోటి JSL అంటాడు. JSL అంటే Java Standard Library. JSL stands for Java Standard Library. దీన్ని API అని కూడా అంటారు. So API stands for Application Programming Interface. This is what we call. Okay, I will show you one by one. First one, API. API అన్నప్పుడు it stands for Application Programming Interface అన్న. అంటే ఏముంటుంది? This particular API contains a set of packages that can be used by the Java applications. నేను చెప్పాను కదా, అక్కడ మనము హెడర్ ఫైల్స్ అంటాం, ఇక్కడ API ఆర్ ప్యాకేజెస్ అని చెప్పి అంటాం. సో వాట్ ఆర్ దే? వాటిల్లో మనకి ఏమేమి ఉన్నాయన్నప్పుడు జస్ట్ కొన్ని ప్యాకేజెస్ చూద్దాం.
We have the first package available called java.lang. We have the first package available called java.lang. ఈ ప్యాకేజ్ మనం దేనికి యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బేసిక్ ప్రోగ్రామింగ్ సపోర్ట్. ఒక నార్మల్ ప్రోగ్రామ్ని మనం బిల్డ్ చేయాలి, దాన్ని కంపైల్ చేసి రన్ చేయాలి. సో ద బేసిక్ ప్రోగ్రామింగ్ సపోర్ట్ ఈజ్ ప్రొవైడెడ్ బై ఇట్. అంటే మనకి సీలో ఎలా అయితే stdio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ .h ఉంటుందో, లైక్ దట్ దిస్ ప్యాకేజ్ ఈజ్ యూజ్డ్. అండ్ రిమెంబర్, మనం యూజ్ చేయకుండా అంటే సి లాంగ్వేజ్లో మనం ఇంక్లూడ్ అంటాము, ఇక్కడ ఇంపోర్ట్ అంటాం. ఇంపోర్ట్ చేయకుండా మనకి డైరెక్ట్గా అవైలబుల్ అయ్యే ఒకే ఒక ప్యాకేజ్, వెదర్ ఇట్ ఈస్ కోర్ జావా ఆర్ అడ్వాన్స్డ్ జావా ఆర్ ఎనీథింగ్, ఓన్లీ ప్యాకేజ్ available to any Java program is java.lang. Next, we have a package called java.awt. చెప్పాను కదా, AWT అనేది దేనికి యూజ్ చేస్తాము? ఇట్ ఈస్ ఫర్ యూజింగ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్, డెస్క్టాప్ అప్లికేషన్స్. Desktop applications, we will use this package java.awt. Have a package available called java.io antam. So ee package anedi it is used for input and output. Input output related libraries ani kuda they are available under this package. Input output related libraries they are available under this package java.io. java.util అని చెప్పి అంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్యాకేజ్. దీన్ని మనం యూటిలిటీస్ ప్యాకేజ్ అంటాం. యూటిలిటీస్ ప్యాకేజ్. The purpose of this package is I can use it to get the current date and time information, calendar information. అలానే I can get something like మీకు ఇందా చెప్పాను కలెక్షన్స్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్ అని. ఈ కలెక్షన్స్ అనే API everything are available in this package. Chala important package. And then we have a package called java.net. So idi manam దేనికి యూజ్ చేస్తామంటే we call it networking package. Networking అంటే ఏంటి? Providing communication between two computers. రెండు computers మధ్య sending and receiving messages. For that we can use this package java.net. Similarly, we have one package available called java.sql. So this particular package it is used for database programming. మీరు Oracle, MS Access ఇలాంటివి వినుంటారు, database softwares అంట. So to communicate with the database softwares, Java language provided the package called SQL. And like that they have provided number of packages ichadu. Using these packages we will create a Java program. Using these packages we will create a Java program. Once the program is created, ఒకసారి program create చేసిన తర్వాత మనం ఏం చేస్తాము? We will compile the program and we will execute the program. For that we will use JDK. JDK అనేది నేను ఆల్రెడీ చెప్పాను. It contains a set of tools for compiling and running a Java program. So the JDK tools are available. Compile చేసి రన్ చేసి దానికి సంబంధించిన టూల్స్ ఇక్కడ ఉంటాయి. What are the tools available? ఏమేమి ఉంటాయంటే ఇక్కడ చూడండి. నెంబర్ ఆఫ్ టూల్స్ ఆర్ దేర్. అయితే నేను కొన్ని చెప్తాను. ద ఫస్ట్ వన్ జావాC. జావాC స్టాండ్స్ ఫర్ జావా కంపైలర్ అంటాం. జావాC స్టాండ్స్ ఫర్ జావా కంపైలర్. కంపైలర్ అనేది ఏం చేస్తుంది చెప్పండి? ఇందా నేను చెప్పాను కదా, సోర్స్ కోడ్ని బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇట్ కన్వర్ట్స్ అవర్ సోర్స్ కోడ్ ఇంటూ బైట్ కోడ్. One is Java. What is Java means? Java stands for Java
ఇంటర్ప్రిటర్ అంటాం. ఇంటర్ప్రిటర్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఎగ్జిక్యూట్స్ ద బైట్ కోడ్. ఆ బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే మీరు అనొచ్చు సరే జేవిఎం కదా అని. జేవిఎంకి ఇంకో నేమ్ జావా ఇంటర్ప్రిటర్. JVM has another name Java interpreter. అదొక కాంపోనెంట్. Then we have a tool available called JDB, which stands for Java Debugger. Debugging. ప్రోగ్రామింగ్ లో డీబగ్గింగ్ అంటే ఏంటండి? ఎర్రర్ డిటెక్షన్. డీబగ్గింగ్ అంటే ఏంటి? ఎర్రర్ డిటెక్షన్. ఎర్రర్ డిటెక్షన్ సాఫ్ట్వేర్ అన్నమాట. లైక్ we have a tool available called Java H అనేది. ఇదేం చేస్తుందంటే ఇట్ క్రియేట్స్ C++ రిలేటెడ్ హెడర్ ఫైల్స్. C++ రిలేటెడ్ హెడర్ ఫైల్స్ అంటే మన జావా ప్రోగ్రామ్ని C++ హెడర్ ఫైల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో దట్ దాన్ని మనం సి లాంగ్వేజ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, C++లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సంథింగ్ లైక్ జావా డాక్ అంటాం. ఇదేం చేస్తుందంటే క్రియేట్స్ ఎ డాక్యుమెంటేషన్ ఫైల్. డాక్యుమెంటేషన్ అంటే రీడ్మీ ఫైల్ అన్నమాట. డాక్యుమెంటేషన్ అంటే జస్ట్ ఒక రీడ్మీ ఫైల్, హెల్ప్ ఫైల్ లాంటిది అనుకోండి. మన ప్రోగ్రామ్కి సంబంధించిన హెల్ప్ దాంట్లో ప్రొవైడ్ చేస్తుంది. సో ఫస్ట్ వాట్ వి విల్ డూ, ఈ ప్యాకేజెస్ని యూజ్ చేసుకుంటూ విల్ క్రియేట్ ఏ జావా ప్రోగ్రామ్. వన్స్ ద ప్రోగ్రామ్ ఈజ్ క్రియేటెడ్, ఈ టూల్స్ని యూజ్ చేసుకుంటూ we will compile and execute the program. ఈ రెండు కూడా దే ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద జావా సాఫ్ట్వేర్. ఇవన్నీ కూడా మనకి జావా సాఫ్ట్వేర్లో ఉంటాయి. నేను చూపిస్తాను చూడండి. లైక్ ఇక్కడ సి డ్రైవ్ కదా, సి డ్రైవ్, ప్రోగ్రామ్ ఫైల్స్, జావా, జేడీకే, బిన్. ఇక్కడ చూడండి, we have the tools available. యాక్చువల్గా చాలా టూల్స్ ఉంటాయి, యాప్లెట్ వ్యూయర్ అని ఇట్లా. ఇక్కడ చూడండి జావా, జావా ఇంటర్ప్రిటర్, జావా సి, జావా కంపైలర్, అండ్ హియర్ జావా డాక్, డాక్యుమెంటేషన్ ఫైల్, జావా హెచ్, JDB. You can see number of tools are available.